వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ గోబీ 65 అంటే కాలీఫ్లవర్ 65 అండి. ఇది తయారు చేసే విధానాన్ని ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద నా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. కాలీఫ్లవర్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టానండి. ఒక ప్లేట్లో మైదా పిండి, కార్న్ఫ్లవర్, బియ్యం పిండి, శనగపిండి 2 స్పూన్గా తీసుకున్నాను. ఒక స్పూన్ గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకున్నానండి. కుక్కర్లో నీళ్ళు ఒక 6 లీటర్ నీళ్ళు పోసి బాగా మరగనిచ్చాను. అందులో ఈ కాలీఫ్లవర్ మొక్కలు వేసి 60% వరకు ఉడికే వరకు ఉడికించుకున్నాను. ఇప్పుడు ఈ ఉడికిన మొక్కల్ని ఒక గిన్నెలో తీసుకున్నానండి. గిన్నెలో తీసుకున్న వెంటనే దాంట్లో నేను ఒక చల్లనీళ్ళు పోసి ఉంచానండి. అంటే ఎక్కువ ఉడికిపోకుండా, మనం బయట తీసినా దాని హీట్కి ఉడికిపోతుంటుంది. అందుకని చల్లనీళ్ళు వేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచాను. 5 నిమిషాల తర్వాత అవి తీసి ఒక స్ట్రైనర్లో పెట్టాను. అంటే నీరు బాగా కడాయిలో కొంచెం నూనె తీసుకొని వేడి చేస్తున్నానండి. ఒక గిన్నె తీసుకున్నాను. అందులో 1 కప్పు నీళ్ళు పోసాను. అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకున్నానండి. ఈ కలిపిన మిశ్రమంలో మనం ముందుగుండా తీసి ఉంచుకున్న బియ్యం పిండి, శనగపిండి, కార్న్ఫ్లవరు, మైదా పిండి, ఈ మొత్తం ఈ 4 పిండిలు వేసి బాగా కలుపుకున్నానండి. కలుపుకుంటే ఒక చిక్కని పేస్ట్లా తయారైంది చూడండి. ఈ పేస్ట్లో ఇప్పుడు ఉడికించి ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి బాగా కలుపుకొని వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. ఈ ఒక్కొక్క కాలీఫ్లవర్ని వేసి వేయించుకోవాలి. మీరు హైలో పెట్టి వేయించకూడదండి, మీడియంలో పెట్టి వేయించాలి. హైలో పెడితే కలర్ అయితే వస్తుంది, కానీ లోపల వరకు డీప్గా వేగదు. మీడియంలో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, చక్కగా వేగింది కదా. వేగిన దాంట్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల. గోల్డెన్ కలర్లో వేగి చాలా బాగా వచ్చాయి చూడండి. ఇప్పుడు వీటిని నేను తీసి ప్లేట్లో తీసేస్తున్నానండి. రుచికరమైన హోమ్ మేడ్ గోబీ 65. తయారు చేసే విధానం చూసారు కదండి. ఈ పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇష్టమైన గోబీ 65. ఇది ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అన్నది నేను ఈ వీడియోలో చూపించాను. ఇది ఒక మంచి సైడ్ డిష్ కూడా. మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఎంత టేస్టీగా ఉంటుందంటే మనం ఇది తింటేనే కానీ దాని టేస్ట్ తెలీదు. నేను ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.